దేవుని కృపే పోగొట్టుకుని అపవిత్రపరచబడే వాళ్ళు ఉంటారు మీలో. చూసుకోవాలి, మనమే చూసుకోవాలి. విమర్శ దినమున లెక్క చెప్పవలసిన వారమై ఆత్మలు కాయిచుంటారు సేవకులు. మనము గమనించాలి. మన నడిపింపు ఎవరి మీద ఆధారపడింది, మన విశ్వాసం ఎలా నడుస్తున్నాం, మన వ్యక్తిగత బ్రతుకు ఎలా ఉంది, దైవ జనుడు, దేవుని సంఘం, దేవుని సేవకులు చెప్పినట్టు నడుస్తున్నామా, వ్యతిరేకంగా నడుస్తున్నామా అనే సబ్జెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సబ్జెక్టు నీ పిల్లలపై ప్రభావం చూపుతుంది. ఎందుకనగా నీవు దేవుని నడిపింపు కలిగి నడుస్తే, సేవకులు చెప్పినట్టు నువ్వు నడవగలిగితే నీ పిల్లలు నీ బట్టి నడుస్తారు. గమనించాలి. ఇక్కడ యాకోబుకి ఇద్దరు కొడుకులు పుట్టారు. క్షమించండి, ఇస్సాకుకి ఇద్దరు కొడుకులు పుడతారు. ఒక కొడుకు పేరేమో ఏశావు, మరొక కొడుకు పేరేమో యాకోబు. కానీ ఏశావు ఒక్క పూట కూటి కోసమై తల్లిదండ్రుల మాట పక్కన పెట్టి, దేవుని మాట పక్కన పెట్టి, ఒక్క పూట పూటి కోసమై తకతకతలాడి వ్యభిచారిని చూసి, అమ్మాయిలను చూసి వ్యభిచారైపోయి భ్రష్టుడైపోయి కృపను పోగొట్టుకున్నాడు. ఈ కృప నాకు ఎలా పోయింది, ఈ కృప పోవడం కారణం ఏమిటి, దీని వెనకాల ఉన్న సత్యం ఏమిటి అంటే, ఇస్సాకు మాట ఏశావు వినలేదు, ఒక తండ్రి మాట వినలేదు. ఒక తండ్రి అంటే ఎవరు? ఇస్సాకు ఆత్మీయతుడు తండ్రి. మనం చూడగలిగితే ఆత్మీయ తండ్రికి కుమారుడు ఎవరంటే మొదటి కొడుకు ఏశావే. ఏశావు యాకోబులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. అంటే కమ్ముల పిల్లలు వీళ్ళిద్దరు ఒక్కడి మడిమ ఒకడు పట్టుకుని వచ్చాడు. కానీ యాకోబు తల్లి మాట విన్నాడు, దీవించబడ్డాడు. అంటే తల్లి మాట అంటే ఇంకో రంగులకు వెళ్ళబోకండి, కుటుంబ సభ్యుల మాట విన్నాడు. కానీ పెద్ద కుమారుడు ఏశావు వినలేదు. కొంతమంది వినరండి. ఏమి చేశాడు? వినకుండా లోబడలేదు, సత్యం తెలుసుకోలేదు, కుటుంబంలో ఉండేవాడు కాదు, వేటకెళ్ళేవాడు. వేటకి ఎందుకు వెళ్తున్నాడు? ఎప్పుడు బయట ప్రపంచమే, బయట తిరగటమే, బయట ఉండటమే ఎక్కువ ఇష్టం. అతను విహార యాత్రికుడు. ఒక మాట చెప్పాలంటే సొంత అభిప్రాయాల మీదనే మనసు పెడతాడు, సొంత ఉద్దేశాల మీదే మనసు పెడతాడు. నాకు అంతా తెలుసు అన్నాడు, తెలుసుకున్నాడు, బయట తిరుగుతూ ఉన్నాడు. బయట తిరిగి ఇష్మాయేలు జాతి ఉంది. ఇష్మాయేలు జాతి ఎవరయ్యానంటే, అబ్రహాముకి పిల్లవాడు పుట్టక ముందు, అనగా ఇస్సాకు పుట్టక ముందు ఒక వ్యక్తి పని మనిషితో అతనికి సంబంధం కలిగి ఉంటాడు. ఆమె పేరు హాగరు. ఆమెకు పుట్టిన వాడే ఇష్మాయేల్. దిట్ ఈస్ ముస్లిమ్స్ జాతి సంబంధించిన వాళ్ళు. అంటే ఇస్రాయేలు వేరు, పాకిస్తాన్ వేరు, అనగా ముస్లిమ్స్ వాళ్ళు వేరు. అనగా ఇతను పెళ్లి చేసుకోగలిగితే ఇస్రాయేల్ వారిని పెళ్లి చేసుకోవాలి. కానీ ఇతను చేసుకున్న పెళ్లి ఎవరి ఉద్దేశంతో అంటే తన సొంత ఉద్దేశం. బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, తండ్రి మాట వినని ఈ కుమారుడు. ఈ రోజు మీలో తల్లిదండ్రుల మాట వినకపోతే జాగ్రత్త, సిలువ వేయబడతావు నువ్వు. బైబిల్ రాయి ప్రకారంగా ద్వితీయోపదేశకాలు రాయబడింది, తల్లి మాట వినని వాడిని, తండ్రి మాట వినని వాడిని సిలువేయండి. యేసు ప్రభు సిలువ లేయబడ్డ కారణం మనము కూడా తల్లిదండ్రుల మాట వినబడలేదు కాబట్టి మన నిమిత్తం ఆయన సిలువకెక్కాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏశావు అతను ఎలాంటి వాడై ఉన్నాడంటే తల్లిదండ్రుల మాట వినలేదు. రిపుగా చాలాసార్లు ఏడ్చింది, ఒరే పెద్దోడా, నీ వివాహంలో మా ఇష్టాలు లేవురా, ఒరే నీ జీవితంలో మా ఉద్దేశాలు లేవురా, అసలు నువ్వు మాకు పుట్టావనే కానీ మా ప్రేమ కానీ మా ఆప్యాయత కానీ మా తలంపులు కానీ మాలో ఉన్న ఉద్దేశాలు ఏవీ లేవు. మీ నాన్న విశ్వాసి సంబంధిరా, మీ నాన్న ప్రార్థన పరుడా, మీ నాన్న కన్నీళ్ళ మధ్యలో, బాధల మధ్యలో, పొలాల మధ్యలో ప్రార్థన చేసి కష్టం పడి దేవుని కొరకు బ్రతికాడురా. ఒరే ఏశావు, నా మాటినరా అనంటే పొర్రపాటును కూడా ఏశావు వినలేదు. ఈ రోజున ఆత్మీయ తల్లిదండ్రుల మాట ఎవరైతే వినకుండా వ్యక్తిగతంగా ఏశావు ఇంటికి వచ్చాడే కానీ, ఇంట్లో ఉంటాడే కానీ తల్లిదండ్రుల ఉద్దేశాలలో అతను నడవడు, తల్లిదండ్రుల మాట తీసుకోడు.
తల్లి మాట అసలు తీసుకోడు, తండ్రి మాట అసలు తీసుకోడు. అటువంటి స్వభావం కలిగిన వాడు. ఒకవేళ ఇటువంటి వారు ఏమైపోతారంటే కృపకు దూరం అయిపోతారు. అంటే కృపకు దూరం అవటం అంటే అడ్రస్ లేని వాళ్ళ కింద లెక్క. ఒక మాట చెప్పాలంటే ఇటు వాడు బతుకుతాడు కానీ వాడికి ఆశీర్వాదం ఉండదు, వీడు కుటుంబం పెడతాడు కానీ వీడు వర్తిల్లడు, వీడి జీవితం అంతా కూడా కన్నీళ్ల మధ్యలో నడుస్తూ ఉంటాడు. ఈ రోజున వాక్యం వింటున్న మనలో కానీ ఈ 3 దినాలు ఉపవాస కూడికల్లో మొదటి రోజు సబ్జెక్ట్ మళ్ళీ నేను తవ్వుతున్నాను. నీవు కూడా దేవుని సేవకుల మాట వినకుండా, సంఘానికి టైంని మెయింటైన్ చేయకుండా, సేవకురాలకి లోబడకుండా, సేవకుడికి లోబడకుండా నా సొంత ఉద్దేశాలతో నడుస్తానంటే నీవు కూడా కృపకి లొంగి దూరమై పోయిన వాడివే. కృపకు దూరమైన వాడు ఏడుస్తాడు. ఎలా ఏడుస్తాడు తెలుసా? నా భార్య నా మాటినట్లేదు అయ్యగారు, నా భర్త నా మాటినట్లేదు అయ్యగారు, నా కొడుకులు నా మాటినట్లేదు అయ్యగారు, నా కూతురు నా మాటినట్లేదు అయ్యగారు. అనుకున్నవన్నీ వెనక్కి వచ్చాయి. చదివించినంత ఫెయిల్, వేసినది అంత నష్టం, కుటుంబం అంతా పాడైపోయింది. కారణం ఏంటి అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదు నేను చెప్తా విని రాత్రి. ఏమిటి తెలుసా? దాని వెనకాల కృప లేదు నీ మీద. కృపకు దూరం అయిపోయావు. దైవ దర్శనం లేదు, నడిపింపులో లేవు, దేవుని అభిషేకంలో లేవు, సంఘం సహవాసంలో లేవు, సొంత అభిప్రాయాలు. అందుకే కృపకు దూరం అయ్యావు. నీ తల్లిదండ్రులు నీ మీద ఎలా మనసు పెట్టారో దేవుని చిత్తం ప్రకారముగా ఆత్మీయ నాయకులు కూడా నీ మీద మనసు పెట్టి నిన్ను నడిపిస్తారు. ఈ రాత్రి చెప్తున్నాడు, తను యేషావు ఎన్నిసార్లు ఏడ్చాడు తెలుసా? మరలా పోయి యాకోబు దగ్గరికి మరలా పోయి అడుగుతాడు. ఇస్సాకు దగ్గరికి వెళ్తాడు. యేషావు అడుగుతున్నాడు, నానా ఆశీర్వాదాలని తమ్ముడికి ఇస్తున్నావే, నేనేం చేశాను నాన్న అంటే, ఒరే వాడు వచ్చాడు రా, మోసం పెట్టాడు రా, ముద్దు పెట్టుకున్నాడు రా, నీ పేరు చెప్పాడు రా, వాడు ప్రార్థన చేశాడు రా, వెళ్ళిపోయాడు రా, ఆశీర్వాదాలను ఇచ్చాను. నానా నేనేం చేశాను నాన్న? అరే నువ్వు మొదటి నుంచి కూడా నా మాట వినలేదు, నీ తల్లి మాట వినలేదు, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, నీ భార్యల మాట వింటున్నావు. నీ భార్యలు ఎవరు? ఇష్మాయిల్ జాతికి సంబంధించిన వాళ్ళు. అందుకే నీకు ఏ ఆశీర్వాదం లేదు నా కుమారుడా అని చెప్తే, ఒక్కటైనా నాకు నాన్న, ఒక్కటి నాకి నాన్న ప్లీజ్ డాడీ అని చెప్పి 2 కాళ్ళు ఇస్సాకి గట్టిగా పట్టుకున్నాడంట. ఎంత పట్టుకున్నా ఇస్సాకు 2 కళ్ళు లేను వృద్ధుడై దేవుడి దగ్గరికి వెళ్ళబోతున్నాడు. ఆ రాత్రి జరిగిన అనుభవం ఏంటంటే ఎంత బతిలాడుతున్నాడు, కానీ కృప పోగొట్టుకున్నాడు. నీ సేవకుడు నీకు వాక్యం ప్రకటిస్తుంటే త్రోసివేస్తే మరలా రావాలంటే ఆ కృప రాదు. నీ తండ్రి ఉండగా తండ్రి మాట వినకపోతే మరలా తండ్రి లేని టైంలో మా నాన్న మాట వినుంటే నాకెంత బాగుంటే ఆ టైంలో తండ్రి ఉండడు. తల్లి ఉన్నప్పుడే నిన్ను పరామర్శిస్తున్నప్పుడే నిన్ను నడిపిస్తున్నప్పుడే నువ్వు నడిపించబడాలి. తల్లి ఉన్నప్పుడు వినక తల్లి పైన తర్వాత అమ్మ అయ్యో అమ్మ ఉన్నప్పుడు బాగుంది మా కుటుంబం, అమ్మ లేదని చెప్పి ఏడిసే ప్రయోజనం లేదు. అందుకే నా ప్రియ సోదరి సోదరులారా, నా దేవుని ప్రజలారా, ఆత్మ పొందుకున్న ఆత్మీయులారా, ఈ రాత్రి ప్రకటిస్తున్న మాట ఏంటి తెలుసా? తర్వాత ఏడిస్తే ఏమీ ఉండదు. ఇప్పుడే ఏడవాలి మనం, ఇప్పుడే ఏడవాలి మనం. మొదటి మెసేజ్లో ఆత్మీయ తల్లిదండ్రులు దుఃఖపెట్టగలిగితే కృపను దూరం అయిపోతాయి, వారిని సంతోషపెట్టగలిగితే కృప దగ్గర అవుతుంది. దేవుడికి మహిమ కలుగును గాక. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. దీన్ని ధ్యానం చేసాం. మొదట ఏం ధ్యానం చేసాం చెప్పండి? ఆత్మీయ తల్లిదండ్రులను దుఃఖపెట్టిన వారి గురించి మాట్లాడుకున్నాం. అంటే మొదట మనం నేర్చుకోవాల్సింది ఎవరు చెప్పండి? మనం నేర్చుకోవాలి. మొదట మన పిల్లలు మనం ఏడిపించడం పెద్ద విశేషం కాదు. మొదట మనము దైవజనులు ఏడిపిస్తున్నాం. అది మొదట ఆ పాపం పిల్లల మీద పనిచేస్తుంది. నీ తల్లిని ఏడిపిస్తున్నవేమో ఈ రోజున గుర్తుపెట్టుకో. నీ తండ్రిని ఏడిపిస్తున్నవేమో గుర్తుపెట్టుకో. నీ సంఘాన్ని ఏడిపిస్తున్నవేమో గుర్తుపెట్టుకో. నీ నాయకుడిని ఏడిపిస్తున్నవేమో గుర్తుపెట్టుకో. ఎవడు కూడా ఫలించలేరు. కృపలు దూరమై కృపే పోయిద్దంట. కృప లేకపోతే వ్యర్థుడు అవుతావు. అందుకే దావీదు అడుగుతున్నాడు సౌలును చంపలేకపోతే విశేషమేమి కాదు. సౌలు ముందు కూడా దావీదు నిలబడి అంటున్నాడు, తండ్రి ఇదిగో నీవు దేవుని చేత అభిషేకించబడ్డావు, నీ ఎడల నేను అపరాధం చేసి ఉంటే నన్ను క్షమించు. ఎందుకు నా మీద నీకెంత కక్ష, ఎందుకు నా మీద నీకెంత కోపం అంటే, నాయన ఇదిగో నీ మీద నాకు కక్ష కోపం లేదు అని అంటూనే అతను చాలా ఏడుస్తాడు. ఇదిగో ఒకవేళ అపరాధం చేస్తుంటే నన్ను క్షమించని చెప్పి 2 కాళ్ళ మీద పడిపోయాడు దావీదు. ఎంత తగ్గించుకున్నాడంటే దేవుని కృప మనల్ని హెచ్చించేంత వరకు. యాకోబు రాసిన పత్రిక రండి బైబిల్ గ్రంథం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం. కృప గురించి రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. కాదు గాని చదవాలి. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత అహంకారులను ఎదిరించును, దీనులకు కృప అనుగ్రహించును. అహంకారి ఎవరు? అమ్నోన్. చెప్పండి, నాకు చూడాలి. అహంకారి ఎవరు? హామాన్. అయ్యా చెప్పాలి. హామాన్ ఎవరు? అహంకారి. రాజుగా ఉన్నాడు, ప్రధానమంత్రి, అహంకారి. మొర్దెకై ఎవరు? దీనుడు. దేవుడు అతను తొలగించాడు ఆ సీట్లో. కృప ఎవరికి దొరికింది? మొర్దెకైకి దొరికింది. జాగ్రత్తగా వినాలి. కొందరు దేవుడు తొలగిస్తాడు, కొందరికి ఆ కృపనిస్తాడు. కృప కలుగును గాక. పక్కలు చేపట్టుకోండి, దేవుడు నీకు కృప కలుగును గాక అనండి. నాతో ఈ రాత్రి ప్రభు నాతో మాట్లాడుతున్న మాట, నీకు కృప కలుగును గాక అనండి. నీ పిల్లలు నీ మాట విందురు గాక అనండి. నీ భర్త నీ మాట వినును గాక అనండి. నీ భార్య నీ మాట వినును గాక. నీ ఊర్లో వాళ్ళు నీ మాట విందురు గాక. నీవు కూడా దేవుని మాట విందువు గాక. దేవుని సేవకుల మాట విందువు గాక. దైవజనుడి మాట విందుము గాక. మనము తగ్గించుకుందుము గాక, మనం లోపడుతుము గాక. విస్తారమైన కృప మన తలపైన ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కృప. కృప అంటే ఇది. నేను నాకు సమయం ఈరోజు 9:30కి లాస్ట్ టైం. 9 పోకలన్నీ ఆరాధనలు అయిపోతాయి. ఆ తర్వాత అందరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తాను. ఈరోజు ఎంతమంది కృపను పోగొట్టుకున్నారు? కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, శాంతి లేదు, ఆప్యాయత లేదు. ఎందుకయ్యా అనంటే నీవు మొదట దేవుని సేవకుడికి లోబడలేదు, తగ్గింపు లేదు. ఆత్మీయతకి తగ్గింపు లేదు, ఆత్మీయ సేవకుడి దగ్గర తగ్గింపు లేదు, ఆత్మీయ సేవకుడి దగ్గర తగ్గింపు లేదు. అందుకే కృప అయిపోయింది. ఇస్సాకుకి ఎదిరించిన ఏశావు ఏమైపోయాడు? కృపను పోగొట్టుకున్నాడు. ఒక్కోసారి మళ్ళా టచ్ చేద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం మరొకసారి చూద్దాం. 12వ అధ్యాయము చూడండి, 17వ వచనం. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందకోరి కన్నీళ్లు విడుచుచు దానికోసము శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడెను. మీరెరుగుదురు కదా. చెప్పాలి, మీరెరుగుదురు కదా. ఒక రోజు అంటండి, ఒక వ్యక్తి అంటండి నడుచుకుంటూ పోతున్నాడు. హలో, నగ్గ చూడాలి గట్టిగా. నడుచుకుంటూ పోతా ఉంటే కొన్ని అందమైన రాళ్ళు, అందమైన రాళ్ళు ఒక గుట్టలు దొరికినాయి అంట, ఒక మట్టి గుట్టలు దొరికినాయి అంట. ఆడుకుంటా పోతుంటే ఇన్ని రాళ్ళు తీసుకుని నడుచుకుంటా పోతా ఒక్కొక్క రాయిని పారేసుకుంటూ పోతున్నాడు. పారేసుకుంటా పోతా ఉంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఊర్లోకి వచ్చేసాడు. ఊర్లోకి వచ్చిన ఆ రాయి కొంచెం బాగా మెరుస్తుందంట, ఇంకొంచెం ఎక్కువగా మెరుస్తుందంట. అరే రే 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 ఈ రాయి ఏంద్ర మెరుస్తుంది, ఎక్కడి నుంచి వస్తున్నవారంటే నేను ఊర్లో గుట్టలో ఆడుకుంటా ఇక్కడికి వచ్చాలే అన్నాడంట. అరే ఆ రాయి నాకు ఇవ్వా అని అడిగాడంట. ఆ పక్కన మాట్లాడినవాడు, రాయా ఎందుకో అన్నాడంట. కాదురా ఈ రాయి లేదో ఉంది, ఈ రాయి నాకు ఈరా, నీకు డబ్బులు ఇస్తాను అన్నాడంట. ఎంత ఇస్తావు అన్నాడంట. అరే 100 ఇస్తారా ఈ రాయి అన్నాడంట. ఈ రాయా 100 కాదే అని ఆలోచిస్తున్నాడు. వాడు అంటున్నాడంట, అరే 100 యువతి 200 ఇస్తారా అన్నాడంట. 200? అరే ఏంది డౌట్ పడుతున్నావేంది? అరే 1000 ఇస్తారా అన్నాడు. 1000? ఒరే 10,000 ఇస్తారా? ఏమనుకోవాకు, ఆ రాయిరా, ఇంకోసారి ఈరా చూస్తాను అన్నాడు. మళ్ళీ చూశాడు, ఆ రాయి అతనికి అర్థమైపోతుంది. అరే 10,000 ఇస్తాను, ఈరా అన్నాడంట. 10,000నా? వీడు మనసు మారిపోయింది. 10,000నా? ఒరే 1,00,000 ఇస్తారా ఈ రాయిరా అన్నాడు. 1,00,000నా అన్నాడు. ఒరే నీకు దండం పెడతారా? అరే నీకు 5 లక్షలు ఇస్తారా? ఎంత? 5 లక్షలు ఇస్తాను రా. 100 దగ్గర ఎక్కడికి పోయాడు?
5 లక్షలకు పోయాడు. ఇంకొకసారి ఈ డౌట్ వస్తుందని చెప్పాడంట. మరొకసారి చూశాడంట, రే 6 లక్షలు ఇస్తారా ఈ రాయి అన్నాడంట. ఈ రాయిలు 6 లక్షల నెలకి వీడికి 2 రూపాయలు లేనోడు, 10 రూపాయలు లేనోడు, ఎవరు రూపాయి పిల్ల వీడికి ఈనోడు 6 లక్షల నెలకి వీడు బ్యాన్ ఎడుతున్నాడంట. రే ఎందుకు ఏడుస్తున్నావురా, ఎందుకు ఏడుస్తున్నావురా అని అంట. అయ్యా నువ్వు 6 లక్షల నెలకి నాకు ఏడుపు వచ్చింది. అసలు ఈ రాయి ఏమి రాయి అయ్యా, దీనికి 6 లక్షలు ఇస్తానంటున్నావు అంటే, ఒరే నీ దగ్గర ఉన్నది రాయి లాంటిది కానీ రాయి కాదురా, రాయిలా కనపడి వజ్రం. చప్పట్లు కొట్టు గట్టిగా దేవునికి స్తోత్రం. రాయిలా కనపడుతున్నా వజ్రం, అవన్నీ చెక్కితే వజ్రం అయిద్దిరా, అది వజ్రం రా, దాని పేరు కోహినూరు వజ్రం రా. వాడు అడుగుతున్నాడు, ఇంకా ఏడుస్తున్నాడు. ఏంద్ర ఇంకా ఏడుస్తున్నావంటే, అన్న నా దగ్గర ఇలాంటి రాళ్ళు ఇన్ని దొరికినాయి అన్న, 1 కాదు 2 కాదు, అన్ని మెరుస్తుంటే అన్ని పట్టుకుని నేనే పారేసుకుంటూ వచ్చానన్నా. నా దగ్గర వజ్రం అని నాకు తెలియకపోయి ఇప్పుడు నేను ఏడుస్తున్నాను. అరే ఎక్కడ పారేసి ఎతుకుతావా, ఎతికినా అవి దొరకో, ఆటతనముతో ఇసిరేసాను. ఈరోజు నీకు దేవుడు వజ్రం నీ ముందు పెట్టినా నువ్వు పారేసుకుంటున్నా, దాని విలువేందో నీకు అర్థం కావట్లేదు. 2 చేతులు ఎత్తుదామా, హల్లెలూయా. కాబట్టి మొదటి సబ్జెక్ట్లో ఏం చెప్పాను, ఆత్మీయతలోకి రావాలి. 2వ రాత్రి ఏం చెప్పాను, నిన్నటి రాత్రి ఏం చెప్పాను చెప్పాలి, 2వ రాత్రి చెప్పాలి. కాబట్టి 3వ రాత్రి వెళ్ళిపోతాను, మెసేజ్ టైం అవుతుంది నాకు త్వరగా. 3వ రాత్రి వయసు పెరుగుతుంది, వయసు పెరుగుతుంది, వాళ్ళలో వ్యసనం పోదు. కోళ్ళ మీద వ్యసనం ఉంటుంది, కొడుకు మీద వ్యసనం ఉంటుంది, కూతురు మీద వ్యసనం ఉంటుంది. ఈరోజు నేను ప్రార్థన చేస్తుంటే ఇద్దరిని ఒక చూపుతో చూడకూడదంట. ప్రభు నాతో మాట్లాడాడు, నీ ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 సమానంగా చూడాలి. పెద్దవాడిని ఒకలాగా, చిన్నోడిని ఒకలాగా చూడకూడదు. ఏమైపోతుంది తెలుసా, నీ కుటుంబం పతనం అవ్వటానికి కారణం నీ చూపే. నాకు చూడాలి గట్టిగా, హల్లెలూయా. ఇంట్లో 2 ఉంటే 2 ఒకలాగా చూడకూడదు, 4 ఉంటే 4 ఒకేలాగా చూడాలి. కొందరిని ఎలా చూస్తారంటే ఒకరిని ఒకలాగా చూడటం మొదలు పెడతారు. అది ఆశీర్వాదం కాదు. అందుకే ప్రార్థన గదిలో నేను ప్రభు దగ్గర ఏం తెలుసుకున్నానంటే, మన ఎంతమంది పిల్లలు ఉన్నా మనం ఒకే చూపులో కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పెద్ద వాళ్ళకి ఉంటుందంట, ఏంటిది, వ్యసనము. అంటే పెద్ద వాళ్ళకి ఏమి తెలియదయ్యా అంటే పునాది తెలియదు. రాత్రి చెప్పాను కదా తమ్ముడు, ఏం చెప్పాను, పెద్దవాళ్ళకి ఏం లేదు, పునాది లేదు. ఇప్పుడు మీ ఇంట్లో కూతురు అందంగా ఉందనుకో, నీ కొడుకు నల్లగా ఉన్నాడు అనుకో, మీరు ఎవరిని ప్రేమిస్తారు, కూతుర్నే ప్రేమిస్తారు. అంటే మీకు తెలియదా, నాకు తెలుసు, అందంగా ఉన్న వాళ్ళే ప్రేమిస్తారు. మీ ఇంట్లో డబ్బులు బాగున్నాయి అనుకో, డబ్బులు ఉన్న వాళ్ళే మీరు ప్రేమిస్తారు. ఎందుకంటే మానవుడి యొక్క కల్చర్లో శరీరము స్వభావం కలిగిన వారు, తల్లికి పుట్టిన ప్రతి ఒక్కడు కూడా డబ్బుని, అందాన్ని, లోకాన్ని ప్రేమిస్తారు. అది కుటుంబంలో కూడా వచ్చిన తర్వాత కూడా పిల్లల దగ్గర తార్పణ్యం ఏర్పడుతుంది. అంటే నా తల్లి నన్ను ఒకలాగా చూసింది, నా తల్లి నన్ను ఒకలాగా చూసిందని స్వభావం ఏర్పడిన తర్వాత ఇంట్లో రాగద్వేషాలు ఏర్పడతాయి. దానిని ఏమంటారంటే వ్యసనము, కుళ్ళులు పెద్దవాళ్ళకి పోవునుగాక. స్తోత్రం చెప్పండి. పెద్దవాళ్ళ గురించి రాత్రి మాట్లాడాడు. 2వది ఎవరి గురించి మాట్లాడాడు, యవనస్తులను టచ్ చేశాడు. యవనస్తులు అంటే ఎలాగ నడవాలి అని చెప్పాడు. యవనస్తులు 14 సంవత్సరాల అమ్మాయి ఏం చేసింది, మన రాత్రి చెప్పాను, అబోర్షన్ చేయించుకొని పిల్లవాడిని ఎక్కడ పడేసిందంట, చెత్త బుట్టలో పడేసింది. ఈ రోజుల్లో అన్నయ్య అంటూనే, అక్కయ్య అంటూనే మందిరానికి వస్తూనే కూడా ఇంకా లవ్లో ఉండేవాళ్ళు లేకుండా పోలేదు. జగ్గు పోలేదు, కంటి చూపుకి దురద పోలేదు, కామర్లు పెట్టిన దురద పోలేదు. ఇంకా చెప్పుకుంటూనే వచ్చే రాత్రి. ఈ రాత్రి నీ కాలేజీలో కానీ, నీ ఆఫీసులో కానీ, నీ పనిలో కానీ నువ్వు నమ్మకస్తురాలవేనా, నీ చూపు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ వ్యవహారం కానీ ఆత్మీయతలో ఉన్నావా లేవా అని రాత్రి మాట్లాడుకుంటూ దేవుడు తీసుకొచ్చాడు. నీ జబ్బు పోవాలి అనంటే, నీ బ్రతుకు మారాలనంటే మొదట నిన్ను కన్న తల్లిని యథార్థంగా రావాలి, నీ ఆత్మ తండ్రికి నువ్వు యథార్థంగా ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చాను. యవన చరిత్ర రాత్రి చాలా భయంకరంగా రాత్రి మాట్లాడాడు. ఈ రోజుల్లో యవనస్తులు త్రాగుబోతుల కారణం, యవనస్తులు వ్యభిచారుల కారణం, యవనస్తులు కడుపులు చెప్పే కదా రాత్రి పిల్లలు అపోషణ చేసుకుని పారే కారణం. ఇవన్నీ కూడా
మనము విత్తిన విత్తనాలే. అంటే మనమేమి విత్తాం? మనం అక్ర సంబంధాలు విత్తామని కొంతమందితో చెప్పాను. కొంతమంది పాపం చేస్తున్నారు కానీ షో చేస్తున్నారు. అంటే ఎలా చేస్తున్నారు? పాపాన్ని నటిస్తూ చేస్తున్నారు అని చెప్పాను. కాపురానికి వెళ్ళి కూడా వెనక్కి వస్తున్నారు. కారణం వారిలో పెద్దవాళ్ళ పాపం. ఇది పిల్లమై పనిచేసిందని చెప్పారు. రాత్రి రెండవ రాత్రి సబ్జెక్ట్ యవ్వనస్తుల యొక్క చరిత్ర మార్చబడును గాక అని చెప్పాడు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. రెండవ రోజుల్లో మూడో పాయింట్ చెప్పాను, పసి పిల్లల గురించి చెప్పాను. పసి పిల్లలు ఎలా ఉండాలి? పసి పిల్లలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పే వాళ్ళ ఉండకూడదు, అక్కడ మాట్లాడి చెప్పేటట్టుగా ఉండకూడదు. పసి పిల్లలు దేవుడి దగ్గర గడపాలి. పసి పిల్లల్ని మందిరంలో విడిచిపెట్టాలి. పసి పిల్లల్ని దేవుని దగ్గరికి అప్పగించాలని చెప్పాను. కొంతమంది పిల్లలు ఉన్నారు, బిడి ముక్కలు తేరంటే తెస్తారు, సిగరెట్లు తేరంటే తెస్తారు, ముందు తేరంటే తెస్తారు. ఇంకొక మాట చెప్పాలంటే పసి పిల్లల్ని విచారాలకు కూడా వాడుకుంటారు. ఆ అమ్మాయి ఉందో చూసి రాపో, ఈ అమ్మాయి ఉందో చూసి రాపో. పసి పిల్లలు శాపం అనిపించిన కారణం తల్లిదండ్రుల యొక్క ప్రభావమే. చెప్పాను రాత్రి తల్లిదండ్రులు, అవునా చెప్పాను లేదా? ఏం చెప్పాను? పసి పిల్లలను శాపగ్రస్తులను చేస్తున్నారు, శాపము అనుభవిస్తున్నారు, వారు నాశనం అవుతున్న కారణం పెద్దవాళ్ళు అని చెప్పాను. పసి పిల్లల చరిత్ర మార్చబడాలని చెప్పాను. 2 రోజులు ఈ 2 ప్రసంగాల చేత మన హృదయాలు కదిలాయి. ఇది 3వ రాత్రి. జాగ్రత్తగా చెప్పాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ 3వ రాత్రి ప్రభు ముందు తీసుకొచ్చినందుకు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాస్టర్ గారు ఇంతసేపు ఎందుకు చెప్పావు అంటారేమో. మొదట వాళ్ళకి బిజీ అయ్యి రాలా, రెండో రోజు కొంతమందికి రాలా, ఇంకా బిజీ అయ్యి రాలా. ఈ రోజు వచ్చారు 3వ రాత్రి. 3వ రాత్రి 2 రోజు సబ్జెక్టు వాళ్ళకి మళ్ళీ తెలియాలి కదా. మొదటి రాత్రి ఏం జరిగిందో, 2వ రాత్రి ఏం జరిగిందో విన్న వాళ్ళు ఒకసారి నెంబర్ వేసుకున్నాం. 3వ రాత్రికి వెళ్ళిపోతాం. 3వ రాత్రి కుటుంబాలు ఏమై ఉండాలి? స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. రండి బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత చదువు. సరే, దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ సబ్జెక్ట్ ఏంటంటే 3వ రాత్రి కుటుంబంలో ప్రతి ఒక్కరూ దేవుని కుటుంబం పిలువబడాలి. మొదటగా స్తోత్రం చెప్పండి. ఏ కుటుంబంగా పిలువబడాలి? దేవుని కుటుంబంగా పిలువబడాలి. ఇది దెయ్యాల కుటుంబం పిలువబడకూడదు, రాక్షసుల కుటుంబంగా పిలువబడకూడదు, శాపగ్రస్తమైన కుటుంబం పిలువబడకూడదు. దేవుని కుటుంబం. హల్లెలూయా. ఏ కుటుంబం పిలవాలి? దేవుని కుటుంబం. ఈ ఇంటికి వెళ్తే దేవుని బిడ్డలు ఉంటారు. ఈ ఇంట్లో దేవుని మాటలు ఉన్నాయి. ఈ ఇంట్లో ప్రభు ఉంటాడు అని పిలువబడాలి అని అంటే ఆ ఇంట్లో చేసిన మొదటి పని ఏమిటి అనంటే, ఆ ఇంట్లో ఏం చేయాలంటే అంతరంగ పురుషుని శక్తి కలిగి ఉండాలంట. నెంబర్ 1, అంతరంగ పురుషుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఆత్మలో పరిశుద్ధాత్మతో నడిచే వాళ్ళే ఉండాలి. హల్లెలూయా. నంబర్ 2 పాయింట్ అది. నంబర్ 1 పాయింట్, ఆ ఇంట్లో అందరూ మోకరించగలిగిన వారే ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ ఇంట్లో అందరూ మోకరించాలి. నీ భర్త మోకరించాలి, నీ మామ మోకరించాలి, నీ అత్త మోకరించాలి, నీ అల్లుడు మోకరించాలి, నీ మనవడు మోకరించాలి. అందరూ మోకరించగలిగిన వారే ఉండాలి. అందరూ పరిశుద్ధాత్మ నింపబడిన వారే ఉండాలి. స్తోత్రం అని 2 రాయబడింది. 3వ మాట ఏం చెప్పింది? అందరూ ప్రత్యేకంగా ఉండేవారే ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి తమ్ముడా? మొదటిది అందరూ మోకరించే వాళ్ళే ఉండాలి, రాసుకోండి. రెండోది అందరూ ఆత్మ పొందిన వారై ఉండాలి. రెండోది అందరూ ప్రత్యేకమైన వాళ్ళే ఉండాలి. ప్రత్యేకం అంటే ఏంటి? ప్రత్యేకత అంటే ఏమిటి అంటే చూడండి, ప్రత్యేకత గురించి చెప్తున్నాడు దేవుడు. నీ ప్రజలు నిర్గమ 8:23 పట్టుకోకెక్కిన నిర్గమ 8:23 నీ ప్రజలు వేరు, నా ప్రజలు వేరు.
చాలు చదువు తీసేసేది. నాకెళ్ళి చూడండి గట్టిగా హల్లెలూయా. నిర్గమ 8:23 చదవాలి. నీ ప్రజలు వేరు, నా ప్రజలు వేరు. జాగ్రత్తగానండి. నీ ప్రజల్లో నుండి నా ప్రజలను నేను వేరు చేస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈడు ఎన్ని మేకలు అనుకో, మేకల నుంచి గొర్రెలు వేరు చేస్తాం. మేకలు గొర్రెలు రెండు ఒకటేనా? గొర్రె ఎలా ఉంటుంది, మేక ఎలా ఉంటుంది అమ్మా? గొర్రె ఎలా ఉంటుంది, మేక ఎలా ఉంటుంది? గొర్రె కాపరి వెనకాల నడుచుద్ది, మేక కాపరి ముందు నడుచుద్ది. మీరు బాగా గమనించాలి. గొర్రె ఎక్కడ నడుచుద్ది? కాపరి వెనక. కాపరి ఎక్కడ నడుచుద్ది చెప్పండి? మేకలు నడిచి చెప్పండి. మేకలకి నడుస్తాడు, గొర్రెలు ముందు నడుస్తాయి. అంటే ఎందుకని? గొర్రెలు ఏమి హాని చెయ్యి. ఒకవేళ నాడు చెప్పినా మీరు అర్థం చేసుకోండి. గొర్రెలు హాని చెయ్యి, మేకలు హాని చేస్తాయి. మేకలు ఎందుకని హాని చేస్తాయి అంటే, నేను ఒకసారి కారు వేసుకెళ్తున్నాను, ఒక మేక అటుపై ఇటు తిరిగి నా కారు మీద పడింది. ఒరే స్వామ్యా అన్నాడు ఆయన. ఒరే స్వామి అనలేదు, అయ్యర స్వామి అనలేదు, తగిలింది. నాకు కొత్త కారు. ఎక్కడ తగిలింది తెలుసా? ఇక్కడ తగిలింది. అది పటాన్ తగిలింది. అనుకున్నాను మేకే, గొర్రె గొర్రె. గొర్రె చూడండి అని కొట్టిన పక్కకు పోతుంది. ఎందుకనేది గొర్రె. అది తల పడ తప్ప దానికేమి తెలియదు. అందుకే ఇది గొర్రెలు రా అంటారు. మన పేరు ఏంటంటే గొర్రెలు. గొర్రెలకు గొప్ప కాపరి ఎవరు? మన యేసు. మన గొర్రెలు తల ఊపే వాళ్ళమే, మేకలాగా మనం పరిగెత్తే వాళ్ళము కాదు. అందుకే మేకల్లో నుండి గొర్రెల్ని వేరు చేయాలి. గొర్రెలు ఎవరంటే ప్రార్థన పరులు, మేకలు ఎవరంటే లోకస్తులు. అందుకే ఇక్కడ అంటున్నాడు, వారిలో నుండి నువ్వు వేరవ్వాలి. నీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందిలో టీవీ చూసేవాళ్ళు 4 అయితే, సెల్ ఫోన్ చూసేవాళ్ళు 5 అయితే, బాగా గమనించండి, 4 అయితే, లోకంలో తిరిగే వాళ్ళు గాలులు 2 అయితే, నువ్వు ఒక్కదానివి గొర్రెవైతే నీ ఒక్కడి ద్వారా ఆ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. తెలుసా నీకు ఆ విషయం? నువ్వు గొర్రెవి. ఎందుకంటే నీ ఒక్కడి కోసమే దేవుడు ఇంటికి వస్తాడు. ఎందుకని వస్తాడు? జాగ్రత్తగా వినాలి. యెషయా కొడుకు ఎంతమంది? మొత్తం 8 ఎంతమంది? 8 మంది. సమూయేలు ప్రవక్త చెప్పాడు, నేను సేవిస్తున్నాను, నా సేవకుడైన దావీదు ఇంటికి నువ్వు వెళ్ళాలి అన్నాడు. దావీదు నాన్నగారి పేరేంటి? యెషయి. చెప్పాలి జాగ్రత్త. దావీదు గారి నాన్నగారి పేరేంటి? నాకు చూడాలమ్మా. దావీదు గారి నాన్నగారి పేరేంటి? యెషయా. యెషయా ఏం పేరు? యెషయా. యెషయా కోసము సమూయేలు ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళి ఇంట్లో కూర్చున్నాడు. ఇంట్లో కూర్చుంటే, అయ్యా ఎందుకు వచ్చావు మా ఇంటికి అని అంటే అడుగుతున్నాడు యెషయా. చెప్తున్నాడు సమూయేలు అడుగుతుంటే, యెషయా అడుగుతుంటే సమూయేలు చెప్తున్నాడు, అయ్యా దేవుడు కోరుకునిన ఒక వ్యక్తి నీ ఇంట్లో ఉన్నాడంట. ఆ వ్యక్తి కోసమే నేను వచ్చాను. నేను వచ్చిన స్థలము చాలా గొప్పది. నేను దేవుని సేవకుని. అసలు నువ్వు రావటమే చాలా కష్టం. మా ఇంటికి వచ్చావయ్యా, నాకు ఆశ్చర్యంగా ఉంది. దేవుడు కోరుకున్న వ్యక్తి ఒకడున్నాడయ్యా అని అడిగాడు. ఎవరా వ్యక్తి అని చెప్పి పెద్దవాడిని పిలిచాడు. పెద్దోడా ఒకసారి రారా అన్నాడు. వాడు హైట్ గా ఉన్నాడంట. ఏమున్నాడు? హైట్ గా ఉన్నాడంట. హైట్ చూసి ప్రభువా ఈడేనామా అభిషేకించమంటావా? వీడు కాదు, దీన్ని పంపించే అన్నాడంట. రెండో వాడు వచ్చాడు, కొంచెం ఎర్రగా ఉన్నాడు. అంటే పూర్తిగా తెలుపు కాదు, పూర్తిగా నలుపు కాదు, శామంచ ఎరుపు. వాడు కూడా హైట్ గా ఉన్నాడు. ప్రభు ఈడేనా ఈయన అభిషేకిస్తాడు? ఈడు కూడా కాదు అన్నాడు. మూడోవాడు ఇంకా ఎర్రగా ఉన్నాడు. ఈయన అభిషేకించమని. ఈడు కాదు, 4 కాదు, 5 కాదు, 6 కాదు, 7 కాదు, 7 కూడా అయిపోయింది. 7 బొడ సూరులే, గొప్ప వాళ్ళే. వీళ్ళెవ్వరు కూడా అభిషేకానికి, వీళ్ళెవరు కూడా దేవుడికి పనికొచ్చే రకాలు కాదు. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 7 రకాల్లో ఒక్కడు దేవుడికి పనికి రాలా. కానీ కన్నది తల్లి యెషయా కన్నాడు, 7 పనికి రాలా. గుర్తుపెట్టుకోండి. అయ్యా ఇంకా ఉన్నారా అంటే ఒకడున్నాళ్ళు అయ్యా, గొర్రెలు కాసుకునేవాడు. ఎవరంట? గొర్రెలు కాసుకునేవాడంట. అయ్యా ఆయన కోసం వాడు ఉన్నాడు. ఇంకా ఇంకొక వ్యక్తి ఉన్నాడు. వాడు 6 గంటలకు వస్తాడు. ఎందుకంటే మందను తీసుకెళ్ళాడయ్యా. మందను తీసుకుని వస్తాడు. 6:30 అవుతుంది, చీకట పడుతుంది. అని వస్తా ఉన్నాడు. చేతులు ఏముంది? స్తోత్రం చెప్పండి. చేతులు ఏముంది? చేతులు ఏముంది? అతను పాట పాడుకోవటానికి సితార పట్టుకుని ఉన్నాడు. సితార వాయించుకునేవాడు. అని మందని దొడ్లో మేపుతున్నాడు. యెషయా ఎదురు చూస్తున్నాడు. సమూయేలు కూర్చుని ఉన్నాడు. రాగానే అతన్ని చూడగానే సమూయేలు మీదకు దేవుని ఆత్మ వచ్చేసింది, పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. సమూయేల్, ఇదిగో నేను కోరికిన వ్యక్తి, నేను ఊహించిన వ్యక్తి, నాకు హృదయానుసారుడు ఇతగాడే.
అయ్యా ఇతని చేతుల్లో రంగు లేదు కదా, రంగు లేని వాడు నాకు కావాలి. అది నేత్రం మాత్రమే గుండ్రంగుని, నేత్రాలు గుండ్రపు నేత్రాలే, హైట్ తక్కువే అయినా పర్వాలేదు, అతని బట్టలు బాగలేవు అయినా పర్వాలేదు, అతని మీద అంత వాసన అయినా పర్వాలేదు, అతను నాకు ఇష్టమైన అనుసారుడు. చేతులెత్తండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ఒక్కడి కోసమే ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాడు. ఒక మాట చెప్పని, 7 కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒరే నీ కోసం ఇంత సేవకుడు ఎందుకు ఇంటికి వచ్చాడు రా, నువ్వేం చేసావురా నాయన అంటే, నేనేమి చేయలా, నేను సితారా పట్టుకొని మందను తోలుకుంటున్నప్పుడు పాట పాడుకుంటాను, మందలోకి వచ్చినాయి ఎలుగుబండి చీల్చిపెట్టాను, సింహం వచ్చింది చీల్చిపెట్టాను, నా దేవుడు యెహోవా నా బలమని నేను ప్రకటించాను. ఇది తప్ప అన్నలారా నాకేమీ తెలియదు. రే నువ్వు పాట పాడిన దేవుడే, నిన్ను లేపిన దేవుడే, గుళ్ళు కప్పించిన దేవుడే రా, ఆయన తీసుకొచ్చాడు. నువ్వు ఎంత ధన్యుడు రా, ఇంత మందిలో దక్కని కృప నీకెందుకు దొరికిందంటే నువ్వు దేవుడికి ఇష్టమైన వాడివి. చప్పట్ల కొట్టు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. చూడండి, నీ ఇంట్లో ఎవరు ఉండాలి? ప్రత్యేకమైన వాళ్ళు ఉండాలి. ఈ రాత్రి మేము ముగిస్తున్నాను, ఈ రాత్రి 3వ మెసేజ్లో ఉన్నాం. ప్రత్యేకంగా నువ్వు ఉంటున్నావా? అందరితో పాటు కలిసిపోతున్నావా? అందరితో పాటు మాట్లాడుతున్నావా? ప్రత్యేక జీవితం నీకు లేదా? అయితే బిడ్డ, దేవుడు నిన్ను వాడుకోలేడు, దేవుడు నిన్ను గుర్తించలేడు. నువ్వు ఎవరితో తిరుగుతున్నావు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు, సహవాసం చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ రోజుల్లో సహవాసం ఎవరిది చెప్పనా? జాగ్రత్తగా వినాలి. నీవు సహవాసం చేసిన ఎడల తండ్రితో చేయాలి, లేదా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో చేయాలి, లేదా పరిశుద్ధాత్మతో చేయాలి. ఈ ముగ్గురితో సహవాసం చేయాలి. కానీ ఈ ముగ్గురు కాదు నీ సహవాసం. నిన్ను పొగిడే వాళ్ళతో నీ సహవాసం, నిన్ను గాలి మాట్లాడుతూ నీ సహవాసం, వ్యభిచారం చేసే వాళ్ళతో నీ సహవాసం, త్రాగుపోతులతో నీ సహవాసం. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు నీవు ప్రత్యేకంగా ఎందుకు లేవు చెప్పనా? జాగ్రత్తగా వినాలి. ఎందుకు ఈ ప్రత్యేకత పోతుంది చెప్పనా? ఎవరైనా సరే, నేను చెప్తున్నాను, ఈ రాత్రి నిన్న ఒక వ్యక్తి నాతో మాట్లాడాడు. ఆ వ్యక్తి నా తలనొప్పి వచ్చేసి పోగంట తగ్గల తలనొప్పి. ఏందిరా అంటే వాడికి దేవుడికి శాపగ్రస్తుడు. వాడు ఎవరు చెప్పండి? శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడి దగ్గరికి పోతే నాకేమొచ్చింది? తలనొప్పి వచ్చింది. శాపగ్రస్తులతో సహవాసం చేసి శాపగ్రస్తులమైపోతాం. అర్థమవుతుందా? సొదొమ గొమొర పట్టణాలు శాపగ్రస్తమైనవి. శాపగ్రస్తమైన సొదొమ పట్టణంలోకి లోతు కూడా వెళ్ళి తన భార్య పోగొట్టుకున్నాడు, తన కూతుర్ని పోగొట్టుకున్నాడు. ఒక్కడు మాత్రం రాగలిగాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో? ఒక మాట గుర్తుపెట్టుకో, ప్రత్యేకంగా నువ్వు నడుస్తున్నావా? బీరు తాగుతుందా యవనస్తుడా అంటే వెళ్ళిపోతాను, ముందు తాగుతాంరా వెళ్ళిపోతాను, పలానా బ్లూ ఫిలిం చూద్దాందా వెళ్ళిపోతాను. ఈ రోజుల్లో కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నీ తోటి వారు ఎలా ఉన్నారు, నీ సహవాసం ఎవరితో? నీకు మించిన వారితో నీ సహవాసమా? రాజకీయ నాయకులతో నీ సహవాసమా? పరిశుద్ధులతో నీ సహవాసమా? లేదా ఇక్కడ మాటలు అక్కడ చెప్పే వాళ్ళతోనా? లేకపోతే ఫోన్లు పాపలు గడిపే వాళ్ళతోనా? లేదా నీకేదైనా సహాయం చేస్తున్నారని వాళ్ళు సహవాసం చేస్తున్నావా? అట్టయితే నువ్వు ప్రమాదంలో పడినట్టే, నువ్వు గుంతలో పడినట్టే, నువ్వు నరకంలో పడినట్టే. ఈ రోజు ప్రభు అంటున్నాడు, నీ సహవాసం మొదట ప్రత్యేకమైనదై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇదిగో సహవాసం సొలొమోనుని పడేసింది. జాగ్రత్త చెప్పినాలి. సహవాసం ఎవరిని పడేసింది? సహవాసం ఎవరిని పడేసింది? ఈ రోజున మందిరానికి కొంతమంది దూరం అవడం కారణం చెప్పనా? వాళ్ళకున్న సహవాసగాళ్ళే. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? పరిశుద్ధ సహవాసాన్ని విడిచిపెట్టేట్టుకు ప్రయత్నం చేపిస్తారు. అంటే మందిరం మీద నిందలేయటం, సావుకుల మీద నిందలేయటం, సహవాసం మీద నిందలేయటం. వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు మంచోళ్ళు కాదు. నేను అడుగుతున్నాను, వాళ్ళు వీళ్ళు మంచోళ్ళు అనే బదులు మొదట నువ్వు మంచోడివేనా, నువ్వు మంచిదానివేనా, నువ్వు ఎలాంటి వ్యక్తి ఒకసారి నువ్వు సిటీ స్కానింగ్ చేసుకుని రాపో. కనపడుతున్న సిటీ స్కాన్ లో కనపడదు, కానీ దేవుని ఆత్మ చెప్పుద్ది నువ్వు మంచివాడివా చెడ్డవాడివా. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ఈరోజు కుటుంబం నువ్వు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకంగా అంటే అందరూ పలకలు ఉండేది కాదు.
ప్రత్యేకంగా ఉండడం అంటే బట్టలు మారించుకోవటం కాదు, గుండు కొట్టించుకోవటం కాదు. ప్రత్యేకంగా అంటే మా ఫ్యామిలీ ప్రత్యేకం అని అనిపించుకోవడం కాదు. ప్రత్యేకత అంటే ఆత్మీయతలో లోక సంబంధమైన దానిలో నుండి విడుదలయ్యి రావాలి. లోకములు అలవాట్లో నుండి విడుదల అవ్వాలి, లోచల నుండి విడుదల పొందాలి, పాపముల నుండి విడుదల పొందాలి, అపవిత్రతల నుండి విడుదల పొందాలి. విశ్వాసమును కర్తగా దేవుని వైపు చూస్తూ బ్రతకాలి. వారు ప్రత్యేకమైన వాళ్ళు. హల్లెలూయా. చెప్పండి వాళ్ళు ఎవరు? చెప్పండి వాళ్ళు ఎవరు? ప్రత్యేకమైన వాళ్ళు. ఈ రాత్రి ప్రభు నేను ముగిస్తున్నాను. 15 నిమిషాలు నేను ముగిస్తాను ఈ రాత్రి. ఆ తర్వాత మిమ్మల్ని అందరూ అభిషేకంలో తీసుకుని వస్తున్నాను. ఇది కేర్ఫుల్ మెసేజ్. 3వ రాత్రి నీకు అవసరం. నీ ఇంట్లో ప్రత్యేకత ఉందా లేదో. ఒకరోజు మా ఇంట్లో కైనీ ప్యాకెట్లు ఉండేవి. బాగా వినాలి. ఏముండాయి? కైనీ ప్యాకెట్లు ఉండేవి. కైనీ ప్యాకెట్లు అక్కకు కూడా తెలియదు. టీవీ వెనకాల పెట్టేవాడిని, సూట్ కేసులు పైన పెట్టేవాడిని, మచ్చులలో పెట్టేవాడిని కైనీ ప్యాకెట్లు. నా పెద్ద కుమారుడు అరిసేవాడు నైట్ పూట. నాకు అర్థం కాలేదు. అంటే నా ఇంట్లో ఏముంది? మా ఇంటి వెనకాల 3 సంచులు సీసాలు ఎత్తారు. నేను త్రాగుబోతున్నప్పుడు 3 సంచులు సీసాలు ఉన్నాయి. ఆమెకి తెలియదు ఎప్పుడు తాగుతానో తెలియదు, ఎప్పుడు సిగరెట్ తాగుతానో తెలియదు, ఎప్పుడు కైని పెడతానో తెలియదు, ఎప్పుడు ప్యాకెట్కి పోతానో తెలియదు. నా ఇల్లు దెయ్యం కొంపగా మారింది. ప్రత్యేకతమైన లైఫ్ నాకు లేదు. లైఫ్ లేదు కాబట్టి నా కోసం వచ్చేవాడు అమ్మాయిలు చూసేవాడే వస్తాడు నా కోసం. అంటే వాళ్ళ బిహేవియర్ చూపులు అలాగ ఉంటాయి. నా కోసం వచ్చేవాడు క్వార్టర్స్కి నా ఇంటికి వస్తాడు, వాడే నా ఇంటికి వస్తాడు. నా ఇంటికి వచ్చేవాడు సినిమాలు చూసేవాడు నా ఇంటికి వస్తాడు, వాడే నా ఇంటికి వస్తాడు. ఇక ఎవరు నా ఇంటికి రారు. ఏ పాస్టర్ నా ఇంటికి రాడు, ఏ పరిశుద్ధుడు మా ఇంటికి రాడు. ఎందుకనంటే మనం ఎవరిలో చేరేమో వాళ్ళే మన ఇంటికి వస్తారు. నీకు అర్థమైందా? నీకు అర్థమైందా? ఇదిగో నీకు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమండి, నా ఇంట్లో నుంచి కైని ప్యాకెట్లు పారేసేంత వరకు, మందు సీసాలని అమ్మేసేంత వరకు, సిగరెట్లు తీసేసేంత వరకు నా ఇంట్లోకి దేవుడు రాలేకపోయాడు. ఈ రోజుల్లో నీ ఇంట్లో ఏముంది? సీరియల్లా, సినిమాలా, షికారులా, అపవిత్రమైన మాటల? నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లోకి దేవుడు రావాలి. ఇంట్లో దేవుడు రావాలి అని అంటే, నీ ఇంట్లో అడుగు పెట్టాలని అంటే నీవు ప్రత్యేకమైన వ్యక్తివై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివై ఉండాలి. నేను చాలా చోట్లకి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు టీవీలో సౌండ్ వినపడుతుంది మాకు. నేను అప్పుడు అమ్మా టీవీ ఆపేయి, వచ్చి కూర్చోవనంట. దేవుడు అడుగు పెట్టాలంటే నీ ఇల్లు పరిశుద్ధమై ఉండాలి. మార్తమ్మ ఇంటికి యేసు వెళ్ళాను. మరియమ్మ ఎవరు తెలుసా? పాదాల దగ్గర కూర్చునేది. మార్తమ్మ ఎవరు తెలుసా? దేవుడికి భోజనం పెట్టేది. లాజరు ఎవరు తెలుసా? దేవుడిని ప్రేమించేవాడు. ప్రేమించే వ్యక్తి, వాక్యం వినే వ్యక్తి, పరిచయం చేసే వ్యక్తి. ఈ ముగ్గురు క్యారెక్టర్ ఒక్క ఇంట్లో ఉంది. అది లాజర్, మరియమ్మ, మార్తమ్మ. మార్తమ్మ అంటే పని చేస్తుంది, అంటే భోజనం పెట్టదు యేసయ్యకి. మరియమ్మ వాక్యం అంటది. లాజర్ ప్రేమించేవాడు. ఈ 3 క్యారెక్టర్లు ఉన్నాయి ఇంట్లో. అందుకే యేసు బెత్లెహేము అనే ప్రాంతానికి వెళ్తాడు, ఆ ఇంట్లో కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకు భోజనమేమో మార్త పెడుతుంది, ఆయనకు వాక్యమేమో మరియమ్మ పెట్టది, ఆయన్ని బాగా చూసుకునేదేమో లాజర్. ఈ ఇంట్లో దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? నీ భార్యనా, నీ భర్తనా, నీ పిల్లల, నీ మనవడా, నీ మనవరాలా? నీ ఇంటికి దేవుడు రావాలనుకుంటే దేవుడు ఎవరిని చూసి రావాలనుకుంటున్నాడు ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి ఈ పొదిల్లో ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు. అయితే పాస్టర్ గారు నీకు స్వస్థత వరం ఉంది కదా, నాకు ప్రార్థన చేయి అన్నాడు. అరే బాబు, నా వరంతో నీకేం పని అన్నా, నువ్వు ప్రార్థన చేయన్నాడు. వాళ్ళిద్దరూ మందు తాగుతున్నారు. మందు గ్లాసులు ఇంట్లో పడేసి నిలబడి ఉన్నారు. నిలబడి ఉండి ప్రార్థన చేయండి అని అంటే నేను ప్రార్థన చేయను అని చెప్పాను. నేను ప్రార్థన చేయను నీకు అన్నాను. మీరు మందులో ఉన్నారు, మందు తాగుతున్నారు, మందు కింద మానేసి రేపు రండి ప్రార్థన చేస్తానంటే చేయి పాస్టర్ గారు అన్నాడు. అతను ఒక రౌడీ క్యారెక్టర్, రౌడీ, ఊర్లో రౌడీ, మంటలు కూడా చేస్తాడు అతను మా పొదుల్లో. అయితే నేను చేయి పెట్టక ముందు చేయి ఎత్తి ప్రభువా నువ్వే జ్ఞాపకం చేసుకో, నేను వెళ్తున్నానని చెప్పి వచ్చేసాను. వాళ్ళు మందు తగిన అరగంటకి కాలు చెయ్యి 2 పడిపోయాయి. నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది గంట తర్వాత, 9:30 తర్వాత. అయ్యా పాస్టర్ గారు త్వరగా రండి అన్నారు. ఏమైంది అన్న? నేను రానన్నా. అయ్యా నేను ఇందాక మందు తగి ఉన్నప్పుడు నేను ప్రార్థన చేయించుకున్నాం, ఇప్పుడు మందు మేము తాగటం కాదయ్యా, నా కాలు చెయ్యి 2 కూడా
పడిపోయాయ్యా, నువ్వు త్వరగా రా అయ్యా, నువ్వు త్వరగా రా అన్నాడు. నేను వెళ్ళాను ఇక్కడే పొతుల దగ్గర బాప్టిస్ట్ పాలెం పక్కన మల్లికార్జునపురం అనే ప్రాంతం ఉంది. ఆ సహోదరుడు ముస్లిం సహోదరుడు ఇంట్లోకి వెళ్ళాను. భార్య ఏడుస్తుంది, అంబులెన్స్ పిలవని అంటున్నాడు. ఆయన అన్నాడు, అంబులెన్స్ కాదు, ఇది అంబులెన్స్ కాదు. ఆయన ప్రార్థన చేశాడు, నా కాలు చేయి పడిపోయింది, ఇప్పుడు ఆయన చేస్తేనే నా కాలు చేయి రావాలన్నాడు. ఇదిగోండి తాగిన క్వార్టర్ దిగిపోయింది. నేను చేతులు పెట్టి అన్నాను, నువ్వే చేయి ప్రార్థన అన్నాను. అక్కడే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. అయ్యా, నేను త్రాగి సేవకుని పిలిచాను, నన్ను క్షమించు, నా కాలు బాగు చేయి, నా చెయ్యి బాగు చేయి, పడిపోయి లేపు నాయనా అని పావుగంట సేపు, అరగంట సేపు, 30 గంట సేపు ఏటను మొదలు పెట్టాడు. నేను ప్రార్థన చేస్తున్నాను, వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. భార్య, భర్త, పిల్లలు ఉన్నాం. ఆ గదిలో దేవుని ఆత్మ వచ్చి దేవుడు 2 కాలు చేయని 2ని బాగు చేశాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తి మందుతో సంబంధం పెట్టుకుంటే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది. కైనీతో పెట్టుకుంటే ఇంత ప్రమాదం జరుగుతుంది. ఈరోజు అపవిత్రమైనవి నీ ఇంట్లో ఉండడానికి వీళ్ళే. దేవుడు రావాలనుకుంటే, దేవుడు ఉండాలనుకుంటే, దేవుడు ఉండాలనుకున్న స్థలంలో నువ్వు ఎలా ఉండాలో ఒక్కసారి చూసుకో. ప్రత్యేకత లైఫ్. దేవుడికి స్తోత్రం చెప్తారా గట్టిగా? ఓకే, మన నెంబర్ 1 మొదటిది అందరూ మోకరించాలి. ఇంట్లో ఎవరెవరు మోకరించాలి చెప్పాలి గట్టిగా. అమ్మా, అందరూ మోకరించాలి. ఏమే, నేను చేయలేను కానీ నువ్వు చేయి ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తే నాకు సరిపోద్ది అంటాడు. ఒరే తిక్కులోడా, నేను చేస్తాను, నాకు దీవెనా, నువ్వు చేస్తే నీకు దీవెనా. నువ్వు అన్నం తింటే నేను తినకపోతే బాగుంటుందా? బాగోదు కదా. నేను తింటే నాకు కడుపు నిండుతుంది, నువ్వు తింటే నువ్వు కడుపు నిండుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. తెలియగల వాళ్ళ ప్రార్థన ఎట్లుంటుందంటే, నువ్వు చెయ్యి నా కోసం అంటారు, వాళ్ళు చెయ్యరు. నేను చెప్తున్నాను, ఎవరి ప్రార్థన వారే చెయ్యాలి. పిల్లలు కూడా ప్రార్థన చేయాలి, పిల్లలు కూడా ఏడవాలి. ఇదిగో పిల్లలకు కూడా కన్నీటి ప్రార్థన నేర్పించాలి. నువ్వు ఏడవాలి, నీ భర్త ఏడవాలి, నీ పిల్లలు ఏడవాలి, నీ మామ ఏడవాలి, నీ అత్తయ్య కూడా ఏడవాలి. అందరూ ఏడిచి ప్రార్థన చేస్తుంటే కింద నుండి ధూపము కన్నీళ్ళు పరలోకానికి పోయి పరలోకములో ఉన్న సింహాసనసుడైన దేవుని కృప నీ ఇంటి మీదకి దిగి రాబోతుంది. చప్పట్లు కొట్ట గట్టిగా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి. మోకరించిన వానికి రోగాలు వస్తాయి, మోకరించిన వానికి శాపం వస్తుంది, మోకరించిన వానికి దెయ్యాలు పడతాయి, మోకరించిన వానికి శోధనలు వస్తాయి. అందరూ మోకరించాలి. ఈ రాత్రి చేతులు జోడి చెబుతున్నాను, నకలి తెల్ల జోడి చూడాలి అందరూ. ఏ పాప, మోకరిస్తున్నావా? మోకరిస్తున్నావా? పక్క వాళ్ళు చేయబెట్టండి. ఈ రోజు నుంచి నా ఇంట్లో అందరూ మోకరిస్తారు. పక్కలు చేయబట్టుకు చెప్పండి. మేమందరం కూర్చుంటాం, మేమందరం ప్రార్థన చేస్తాం, మేమందరం నడుస్తాం దేవుల్లో. మేమందరం మోకరించే ప్రార్థన చేస్తాం. కింద కూర్చో, మోకాల మీదే ఉంటాం. నా భర్తను మోకాలు ఇప్పుడు చేస్తాను, నేను మోకాల మీద ఉంటాను, నా పిల్లలు మోకాల మీద ఉంటారు, నా కుటుంబం మోకాల మీద ఉండే నేను ఆరాధిస్తాను. నేను నా ఇంటి వారు యెహోవానే, యేసునే, పరిశుద్ధాత్మనే ఆరాధించుదుముగాక. నా ఇంటికి అధిపతి యేసయ్యా, నా ఈ బంధువు యేసయ్యా, నా ఇంటి రక్షకుడు యేసయ్యా, నా తండ్రి యేసయ్యా, నా పరిశుద్ధాత్ముడు యేసయ్యా నా ఇంట్లోకి వచ్చును గాక, నా ఇంట్లో వచ్చి కూర్చును గాక, నాతో సంపాదించును గాక, నన్ను బలపరచును గాక, నన్ను లేపును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏం చేయాలి? ఇంట్లో అందరూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. నేను ముగిస్తున్నాను, నాకు ఒక 7 నిమిషాలు టైం ఉంది. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి. ఉపవాస కూటం దేనికి పెట్టాను తెలుసా? ఇంకా కొంతమందికి, బ్రదర్ నాకు ప్రార్థన చేయట్లేదు అంటున్నారు కొంతమంది. నీకు ప్రార్థన రాదా? తినడం వచ్చా, కొట్టడం వచ్చా, నిందించడం వచ్చా, మాట్లాడటం వచ్చా? అయితే ప్రార్థన కూడా నీకు వచ్చు. అయితే దాన్ని నువ్వేం చేయాలి?
చెయ్యాలి. ఎలా చేయాలి? నువ్వే దేవుడు, నా దేవుడే అనొచ్చు, తప్పులేదు. మా నాన్న దేవుడు అను, తప్పులేదు. మా ఆవిడ దేవుడు అని తప్పులేదు. మా దేవుడు అని చెప్పండి, తప్పు. అదే ప్రార్థన. నువ్వు ఉన్నావు, నేను నాకు తెలుసు. నువ్వు మాట్లాడుతావు, నాకు తెలుసు. నన్ను తాకు, నాకు తెలుసు అని ప్రార్థన. అదే ప్రార్థన. ప్రార్థన అంటే మనసులోనే చెప్పుకోవటమే ప్రార్థన. ఇంతకంటే ప్రార్థన ఇంకొకటి లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నేను ఈరోజు ప్రభువు చెప్పాను, ప్రభువా ఈరోజు వచ్చే ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ తాకాలయ్యా. నా చేతులు కాదు ప్రభువా, నీవు తాకితే ఒక్కొక్కరు మండుతారయ్యా. స్కూల్కి వెళ్ళబోతున్నారు, మండాలి ప్రభువా. కాలేజీకి వెళ్ళబోతున్నారు, మండాలి ప్రభువా. భార్య భర్తలు కూడా మండాలి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. మండాలని ప్రార్థన. ఈ 3 ఉపవాస కూటంలో నేను తీసుకుని వస్తున్నాను. నీ ప్రతి ఒక్కరు మండాలి. నీ మంట లేకపోతే కృప దొరకదు. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 ఏంటి? మోకరించాలి. నెంబర్ 2 ఏంటి? ప్రత్యేకంగా ఉండాలి. నెంబర్ 2 ఏం చెప్పండి? ప్రత్యేకంగా ఉండాలి. నెంబర్ 3 పరిశుద్ధాత్మను పొందాలి. ఏం పొందాలి? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 46వ వచనం అనుకుంటా. థ్యాంక్ యూ లార్డ్. త్వరగా అపోస్తుల కార్యాలు 10:46 త్వరగా తీయాలి. అపోస్తుల కార్యాలు 10:46. చప్పట్లో కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా, కొట్టండి గట్టిగా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రతి ఒక్కరి ఇంటిలో పరిశుద్ధాత్మ అనుభూతి ఉండాలి. నామకార్థ అనుభూతి ఉండకూడదు. నామకార్థ ప్రార్థన దేవుడికి ఇష్టంలే. నాకు దేవుడు ఈరోజు చెప్పాడు, ప్రతి ఒక్కరి ఇంట్లో పరిశుద్ధాత్మతో నడవాలంట. ఎక్కడ విశ్వాసులయ్యా మీరు? ఆది ఆంధ్రకాలని స్కూల్ వెనకాల ఉన్న మందిరపు విశ్వాసులం. ఈ మందిరం ఎవరిది? జీవము గల దేవుడిది. ఎవరు ఇక్కడ నా పేరు రాదు, ఇక్కడ అమ్మగారి పేరు తేడి, ఈ మినిస్ట్రీ పేరు రాకూడదు, యేసయ్య పేరు రావాలి. మీరు ఎలా ఆత్మ పొందుకొని ఆరాధిస్తున్నారో ఆ ఆరాధనలో పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరితో మీద పొందును గాక, అందరి మీదకి దిగి వచ్చును గాక. అంత్య దినముల్లో ప్రతి ఒక్కరి మీదకి పరిశుద్ధాత్మ దిగి రాబోతున్నాడు. అది వర్షములాగా రాబోతున్నాడండి, వర్షములాగా రాబోతున్నాడండి. తడుపుపోతున్నాడు అందరి మీదకు, తడుపుపోతున్నాడు అందరి మీదకు. అది చప్పట్లు కొట్టుతున్న ప్రతి ఒక్కరి మీదే కదా, దేవుడు స్తుతించే వారి మీదే పరిశుద్ధాత్మ తడుపుపోతున్నాడండి. హల్లెలూయా. నాకెళ్ళి చూడాలి. పరిశుద్ధాత్మ తాకిడిలో తడపబడాలి. ఏమవ్వాలి చెప్పండి? నా గిన్నె నిండి అది పొర్లిపోయే అనుభవం రావాలి. నీ మామ భాషలు మాట్లాడాలి, నీ అత్త భాషలు మాట్లాడాలి, నీ భర్త భాషలు మాట్లాడాలి, నువ్వు భాషలు మాట్లాడాలి, నీ పిల్లల భాషలు మాట్లాడాలి. పరిశుద్ధాత్మ ఈ ఇల్లుదే. కొన్నేళ్ళ ఇంటిలో అన్నుల సైత్యము కూడా పేతురు వాక్యం ప్రకటిస్తుంటే విభ్రాంతి పొందటానికి ప్రతి ఒక్కరి మీద ఆయన దిగాడు. ఆయన కుళ్ళుపోతాడు కాదు, అర్థమవుతుందా? వ్యసనపరుడు కాదు, దొంగ చూపులు చూసేవాడు కాదు. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరి మీద పొందారు. అందరు భాషలు మాట్లాడడం మొదలు పెట్టారు. పేతురికి ఆశ్చర్యం వేసింది. యేసు ప్రభు నా ఒక్కడికే కదా, నాకే కదా తెలిసింది ఇంతమందికి భాషలు మాట్లాడుతున్నారు, ఇంతమంది ఆత్మ పొందుకున్నారంటే ఎంతమంది ఆశ కలిగి వాక్యం వింటారో, ఎంతమంది మోకరిస్తారో, ఎంతమంది ఎదురు చూస్తారో వారందరికీ ఆయన ఆత్మ ఇవ్వబోతున్నాడు. గట్టిగా దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, మంచిది. ఏమైపోతున్నాడు చెప్పండి? చెప్పాలి. పద్మ ఏమైపోతున్నాడు చెప్పాలి గట్టిగా. పక్క వాళ్ళు చూస్తున్నారు, నేను ప్రార్థన చేయను అంటానికి లే. నా భర్త చూస్తున్నాడు, ప్రార్థన చేయడానికి లే. నేను ఒకసారి లెగిస్తాను, తెలుసా లేదో? నేను ఒకసారి 2:30కి లెగిస్తా, 3 గంటలు లెగిస్తా. నేను ప్రార్థన చేస్తుంటే ఆత్మ నా మీదకి వచ్చేంత వరకు చేస్తూనే ఉంటాను.
గంట పట్టుద్ది, రాడు ఒక్కోసారి. గంటర పట్టుది, రాడు ఒక్కోసారి. తండ్రి రానంత కాలం నేను మోకాలి మీద ఉండను, చేస్తూనే ఉంటాను. నా మీదకి రావాలి, నా స్వరం మారాలి, నేను నా ఒళ్ళు మారిపోవాలి, నా దర్శనం మారిపోవాలి, నా నడక మారిపోవాలి, నా చూపు మారిపోవాలి, నా తలపులు మారిపోవాలి అని పరిశుద్ధాత్మ వచ్చేంత వరకు ప్రార్థన చేస్తూనే ఉంటాను. ఎందుకు చేస్తున్నా పరిశుద్ధాత్మ అంటే, ఈ లోకము ఒక రోజు నిన్ను విడిచిపెట్టినా నీతో ఉండబోతున్నవాడు భూమి మీద నీతో ఉన్నాడు. చప్పట్ల కొట్టగేటగా ఆమేన్. అవునా కదా? నీతో ఉంటాడు. ఆయనతో కలిసి ప్రార్థన చేయాలి. నామకార్థంగా తండ్రి నీకు వందనాలు, కూడిచ్చో గుడ్డిచ్చో, మాయనిచ్చో, నా పిల్లనిచ్చిన మనవనిచ్చిన నీకు వందనాలు తండ్రి అని చెప్పి చేయబాకండి. అది నామకార్థ ప్రార్థన. నామకార్థ ప్రార్థన. ఈ రాత్రి 3వ రాత్రి ప్రభు మాట్లాడుతున్నాడు. నీ బిడ్డ ప్రార్థనలో అభిషేకం పొందుకోవాలి, నీ భర్త అభిషేకం పొందుకోవాలి, నీ కుమారుడు అభిషేకం పొందుకోవాలి. నువ్వు నేర్పించాల్సింది ఏంటంటే, నా కొడుకు అందంగా ఉండాలని చెప్పి ఉంగరాలు కాదు తీసేయాల్సింది, నా కూతురు అందంగా ఉండాలని చెప్పి కమ్మలు కాదు పెట్టాల్సింది, నా కూతురు మంచి డ్రెస్ కాదు, చైన్లు కాదు, ఉంగరాలు కాదు, తర్వాత డ్రెస్సులు కాదు ఉండాల్సింది, నా కూతురికి నా కొడుకుకి తోడు ఉండే బైబిల్, నా కూతురికి నా కొడుకుకి తోడు ఉండే అభిషేకం, నా కూతురికి నా కొడుకుకి నా భార్యకి నా భర్తకి తోడుండే పరిశుద్ధాత్మ. ఇవే విలువైనవి ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. 3వ రాత్రి ఇవి ఇవ్వాలి. ఈ 3వ రాత్రి ఇవి ఇవ్వకపోతే, నువ్వు బంగారం ఇస్తే పాడైపోతాడు, చైన్ ఇస్తే పాడు చేసుకుంటాడు, మంచి బట్టలు ఇస్తే ఇంకోటి ఎంబడి పడతాడు. ఈ 3 ఇవ్వకటి ఇంపార్టెంట్ కాదు. కొంతమంది ఇచ్చి స్టైల్గా పిల్లలను చూపిస్తున్నారు. నా పిల్లకి బంగారం ఉంది, చైన్లు ఉన్నాయి అని. నాకు బంగారం బోలుడు ఉంది, కానీ ఏ బంగారం ముందు పెట్టను. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతున్న మాట, మన పిల్లలు మాట్లాడితే తీయగా ఉండాలి, మన భార్య మాట్లాడితే దాదరణ పొందాలి, నీ భర్త మాట్లాడితే కృప పొందుకోవాలి. అది కావాలి నీ కుటుంబంలో. అర్థమవుతుందా? అది 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 ఈ 3 అనుభవాలు నీ కుటుంబంలో ఉండాలి. నీ కుటుంబంలో ఏముండాలి? ఏంట్రా వాక్యం? నక్కలు చూడండి. హల్లెలూయా. చేతులు పైకెత్తు. నిన్నే చేతులు పైకెత్తు. ఎత్తు. అందరు చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తి గట్టిగా. మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టను. పాస్టర్ గారు ఈరోజు చిన్నపిల్లని పట్టించుకోవట్లేదు అనుకోబాకండి. అందరిని పట్టించుకుంటా, అందరిని పట్టించుకుంటాడు దేవుడు. అందరికీ చూస్తున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందే ట్రైనింగ్. ఈ రోజు నుంచి స్కూల్కి, హాస్టల్కి పోయే వాళ్ళు ఎవరైనా, కాలేజీకి పోయే వాళ్ళు ఎవరైనా, ఆఫీస్కి పోయే వాళ్ళు ఎవరైనా ఈ 3 దినాల ట్రైనింగ్ తీసుకున్నారు ఇక్కడ. ఇప్పటి నుంచి మీరు మండండి, వెళ్ళండి. ఎక్కడికి వెళ్తా ఒక బైబిల్ తీసుకుని వెళ్ళండి, ఒక బైబిల్ తీసుకుని వెళ్ళండి, ఒక కొబ్బరి బాటలు తీసుకుని వెళ్ళండి. నీకు నచ్చిన వాళ్ళకి నూనె రాయిపి ప్రార్థన చేయించు, నచ్చిన వాళ్ళకి దేవుని మాటలు చెప్పు. లేదంటే ఎవరు వినకపోతే చక్కగా చదువుకుని ఇంటికి వచ్చేసాయి. నీ తోడు బైబిల్ ఉండాలి, నీ పక్కన ఆయిల్ బాటిల్ ఉండాలి. నా దేవుడికి తోడుగా ఉండును గాక. అందుకే 90వ చూడండి, 118వ కీర్తన 10వ వచనం, 118వ కీర్తన 10వ వచనం చదవాలి. మన కుటుంబాలు ఎలా ఉండాలో చూపించి ముందుకెళ్తాను. నీతిమంతుల గుడారము రక్షణ సునాదము కన్నబడును. నీతిమంతుల గుడారములో రక్షణ సునాదము విన్నబడును. స్తోత్రం చెప్పండి. అమ్మ అందరి చేతుల పైకి చెప్పండి. హల్లెలూయా. నీతిమంతుల గుడారాల్లో ఏమి వినిపించబడాలి? అబ్బా ఏమి వినిపించబడాలి? సినిమా పాటల, పోకిరి మాటల, లోక సంబంధమైన సరసూక్తిలా, ఓవర్ డైలాగులా, ఓవర్ యాక్షన్, కటింగ్లా. చెప్పండి ఏమి వినిపించాలి? నీతిమంతుల గుడారాలలో రక్షణ గురించిన సునాదము వినిపించబడును గాక. నువ్వు ప్రార్థన చేయాలి. మొదటి దినవృత్తాంతాల పుస్తకం 4వ అధ్యాయం, బైబిల్ గ్రంథంలో 4వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయం 9వ వచనం. త్వరగా మొదటి దినవృత్తాంతాలు 4:9. అమ్మా ఎబ్బేజ్ గురించి అది ఎబ్బేజ్. ఓకే రైట్ తల్లి, ముందు చదువురా. ఎబ్బేజ్ గురించి చదువు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే
అది వేదన పడి ఇతని కంటినని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుడికి మొర్రపెట్టి థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచండి గట్టిగా. ఇతని పేరేంటి? ఎబ్బేజు మాటకు వేదన పుత్రుడు. వేదన. ఈరోజు వేదనతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. వేదన పుత్రుడా, పుత్రురాలా, నీ ఇంట్లో వేదన పడుతున్నావా? నీ భర్త ద్వారా వేదన, నీ కొడుకు ద్వారా వేదన, నీ కూతురు ద్వారా వేదన, నీ అత్త ద్వారా వేదన, నీ మామ ద్వారా వేదన. ఓ వేదన పుత్రా, వేదన పుత్రుడా, విను. దేవుడు నీ మొరాలకించబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ మొరాలకించబోతున్నాడు. ఇశ్రాయేలు దేవుడికి ప్రార్థన చేసి అన్నాడంట, అదిగో అందరి ఎదుట నా సరిహద్దులను ఏం చేయాలి? విశాలపరచు. హద్దు లేని వాడివి నీవు, నీకు హద్దు లేదు, విశాలపరచు, నన్ను దీవించు అని అతను ప్రార్థన చేస్తే అతని ప్రార్థన దేవుడు విన్నాడంట. వేదనలో ప్రార్థన, కన్నీటి ప్రార్థన. నువ్వేమని ప్రార్థన చేయాలి? దీవించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. వాడికి బైక్ ఇచ్చావే, నాకు ఈ లేదే. వాళ్ళకి చీరలు ఇచ్చావే, నాకు ఈ లేదే. వాళ్ళకి పొలం ఉంది, నాకు ఈ లేదే. ఇవి కాదు ప్రార్థన. నీవు అనాలి, నన్ను విశాలపరచయ్యా. నన్ను వేదనతో నా తల్లిదండ్రుని కందని నాకు ఎబ్బేజని పేరు పెట్టిందయ్యా. నా ఇంట్లో వేదనలు ఉన్నాయి ప్రభువా, నన్ను లేపు నాయనా, నన్ను బలపరచు నాయనా, నన్ను అభిషేకించు నాయనా, నా చుట్టూ ఉండు నాయనా. అయ్యా నీ చేతులు ఆకాశమంతవి, ఇదిగో నన్ను విశాలపరచవా అని నువ్వు ప్రార్థన చేస్తే, ఏ గదిలో నువ్వు ప్రార్థన చేస్తావో, ఏ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తావో, నీ వేదనలన్నీ ఈ రాత్రే మాయం కాబోతున్నాయంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలో శక్తి ఉంది. ఏముంది? వేదన పడి ప్రార్థన చేశాడంటే ఎబ్బేజు. ఇదిగో నన్ను నువ్వు విశాలపరచు. నీకోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన నీకోసం నువ్వు చేయాలి. నేను ఎప్పుడు నా కోసం ప్రార్థన చేస్తా. నన్ను అభిషేకించయ్యా, నన్ను మండించయ్యా, నాతో నువ్వు మాట్లాడు ప్రభువా. నాకు లేదా నీ ప్రసంగం చెప్పను, నేను మధ్యలోకి వెళ్ళను, ఎవరి మీద చేతులు పెట్టను. అయ్యా ఈరోజు నాలో నువ్వు ఉండయ్యా. ఇదే నా గోల్. దేవుణ్ణి ఎరిగిన నేను ఏ గోల్లో ఉన్నానో, దైవ బిడ్డలారా ఈ గోల్లో మీరు కూడా ఉందురుగాక. నన్ను విశాలపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా విశాలపరచన సిద్ధంగా ఉన్నాడు అంతే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తే ప్రార్థన. ఏ ప్రార్థన? చేతులెత్తే ప్రార్థన. నీ కొడుకు కాలేజీలో చేతులు ఎత్తాలి అక్కడ, నీ కూతురు కాలేజీలో చేతులు ఎత్తాలి అక్కడ, నీ పిల్లలు చేతులు ఎత్తాలి హాస్టల్లో అక్కడ, ఆఫీసులో నువ్వు చేతులు ఎత్తాలి అక్కడ, మీటింగ్లో నువ్వు చేతులు ఎత్తాలి అక్కడ. ఎందుకంటే నువ్వు ఎబ్బేసివి. నీ ద్వారా దేవుని కార్యాలు ప్రజల్లోకి వెళ్ళబోతున్నాయి అంతే. అమ్మే నిన్ను లేపాడు దేవుడు, నిన్ను ఉంచలేదల్ల అక్కడ. నువ్వు ప్రార్థన చేయాలి. అభిషేకం నిన్ను ఆవరిస్తూ ఉందంతే, నిన్ను బలపరుస్తుందంతే. అందుకే ఎబ్బేజు ప్రార్థన దేవుడికి ఇష్టమైనది అని అంట. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం పరిస్థితులు దేవుడు తారుమారు అయిపోయి ఉన్న నీ జీవితాన్ని దేవుడు మాట్లాడబోతున్నాడు. అందుకే నీ కుటుంబానికి ఒక వాగ్దానం చేయబోతున్నాడు దేవుడు. 128వ కీర్తనకు రండి. 128వ కీర్తన. 128వ కీర్తన. నీ కుటుంబం ఎలా ఉండాలి? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. 128వ కీర్తన. భార్యలారా దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. భార్యకి చెప్తున్నాడు అక్కడ, నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి. ఆగు, నీ భార్య ఎవరు చెప్పు? నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన అది
నిజమైన హల్లెలూయా. నీ భార్య ఎవరు? ద్రాక్షవల్లి. నీ భార్య ఎవరు? నీ భార్య చూసినప్పుడు ద్రాక్ష చెట్టు గుర్తు కనపడాలి. ఎందుకయ్యా అంటే నీ భార్య ఎప్పుడు ఫలిస్తూనే ఉంటది. నీ కుటుంబాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకురాగలిగింది ఎవరంటే భార్యే. భార్యే. అందుకన్నాడు ఏమన్నాడంటే నీ భార్య ఫలించే ద్రాక్షవల్లి. ఫలించే ద్రాక్షవల్లి. కొంతమంది భార్యలు ఉన్నారు, ఫలించరండి వాళ్ళు ఫలించరు. పల్లము లేని భార్యలు. ఎప్పుడు చూసినా సుర్రబుర్ర గర్రబుర్ర శర్రబుర్ర. ఇంట్లో శర్రబుర్ర గెర్రబుర్ర శరబుర్ర. ఆనందం లేదు ఇళ్ళలోరా. భార్య ఫలించే ద్రాక్షవల్లయా. ద్రాక్ష చెట్టు పచ్చగా ఉంది, కాయలు పచ్చగా ఉంటాయి, ఫలించే ద్రాక్షవల్లి అంటున్నాడు. ఈ ద్రాక్షవల్లిలో నీవు ద్రాక్షవల్లిగా నువ్వు మారాలి. ఈ రాత్రి నీ ఇంట్లో సనుకులు ఉండకూడదు, నీ ఇంట్లో గునుగుడు ఉండకూడదు, నీ ఇంట్లో వేదన ఉండకూడదు, నీ ఇంట్లో ఆనందం ఉండాలి. కన్నీటిలో ఉన్న, బాధల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న నీ భార్యను చూడగానే ద్రాక్ష చెట్టు కనపడాలి. ఇదిగో నా భార్య నాకు ఎదురు వస్తుంది, ద్రాక్షవల్లి. ఏ వల్లి? ద్రాక్ష చెట్టు. ఫలించే ద్రాక్ష నా భార్య అని భార్య గురించి ఆనందపడాలి ఏ భర్త అయినా. అలా భార్యలు మారాలి. ప్రభు అంటున్నాడు నీ కుటుంబంలో నీ భార్య ఫలించాలి. ఒక కుటుంబంలో భర్త సంపాదన తేడు, వాడు రోడ్ల మీద తిరుగుతుంటాడు పని పాట లేకుండా. కానీ భార్య ఆ కుటుంబాన్ని పచ్చగా తీసుకొచ్చుద్ది. అక్కడ కారము, ఏడ పసుపు అడుగు, ఏడ నూనె అడుగు, ఏడ కేజీ బియ్యం తీసుకొచ్చి మొత్తం కలిపి సాయంత్రం రాగానే కొడుకులు అందరు కూర్చోబెట్టి, కూతురు కూర్చోబెట్టి అందరు తిని తాను తినకుండా నిద్రపోతుంది. ఆమె భార్య ఫలింపజేస్తుంది కుటుంబాన్ని. ఆ అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళ్ళదు. అండర్ గ్రౌండ్ లో అంటే పాతాళంలోకి తీసుకెళ్ళదు. కొంతమంది భార్యలు ఉన్నారు, పాతాళంలోకి గతులోకి తీసుకెళ్ళిపోతారు. అయ్యో ఏంటి నా కుటుంబం విట్టయిపోయే కారణం అంటారు. ఇదిగో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ కుటుంబంలో నీ భార్య ద్రాక్షవల్లి. నీ భార్య ఎవరు? ద్రాక్షవల్లి. కొంతమంది ఉదయం సాయంత్రం వరకు భయంకరంగా కష్టపడుతుంటారు, పనికి వెళ్తుంటారు, అయ్యో డ్యూటీ చేస్తుంటారు. భర్త తీసుకొచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తుంటాడు. ద్రాక్షవల్లి నీ భార్య. ద్రాక్షవల్లి. ప్రభు చెబుతున్నాడు నీ కుటుంబంలో నీ భార్య ఎవరు తెలుసా? ద్రాక్షవల్లి. ద్రాక్షవల్లి. నీ భార్యని ఎప్పుడన్నంత నువ్వు ద్రాక్షవల్లి అని అన్నావా? ఎప్పుడన్నారా? ప్రేమగా చూసుకున్నారా? ఎప్పుడు శరాబర గర్రాబర శరాబర తురాబర, ఎప్పుడు మూతులు మొఖాలు నల్లగా. అందుగారు స్తోత్రం హల్లెలూయా. యేసునామమున పోవునుగాక. చెప్పండి గట్టిగా, పోవునుగాక. భార్య నవ్వుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఇంట్లో భార్య నవ్వుతుండాలి, అటుండకూడదా? నవ్వుతూ ఉండాలి. ఐఎమ్ హ్యాపీ. నేను చూడగానే ఏమండి అని నవ్వులు, పళ్ళు బయట పెట్టిన ఏమండి అనాలి. నల్లగైనా అటు కొంతమంది అన్నానుకో, ఇది మా ఇల్లా నా ఇల్లు కదా. జాగ్రత్త. నీ భార్య ద్రాక్షవల్లిలాగా లేకపోతే నీ భర్త పాడైపోతాడు. జాగ్రత్త. నవ్వుతూ ఉండాలి. రాగానే మంచినీళ్ళు ఇస్తున్నావా? చీడబులే నేను కట్టుకున్నా నాకు. అలా ఉన్నావా? హలో సిస్టర్స్, ఎలా ఉన్నావు? వాక్యం అందరితో మాట్లాడుతుంది, అందరితో మాట్లాడుతుంది. నీ భార్య నవ్వుతూ ఉండాలి ఎప్పుడు. ఎలా ఉండాలి? వచ్చి పక్కన కూర్చొని ఏమండి డ్యూటీ బాగా చేశారా? పనికి బాగా పోయారా? ఏమండి అన్నం తెస్తాను ఉండండి, నీళ్ళు పెడతాను ఉండండి అనాలి. అంటారా? పెట్టుకో, వేసుకో వేసుకో. ఏంటిది? నువ్వే వేసుకో, నువ్వే కొనుక్కో, నువ్వే మాట్లాడుకో, నువ్వే చేసుకో, నువ్వే వెళ్ళిపో. భార్య సంబంధం లేదు. ద్రాక్షవల్లి. తీగలు చెట్టు చూడండి, ద్రాక్ష చెట్టు ఎప్పుడు చూసినా పచ్చగా ఉంటది. నీ ఇంట్లో నీ కుటుంబంలో నీ భార్య పచ్చని ద్రాక్ష వల్లి. ఎలా ఉన్నావు? మరి భర్త ఎవరు? లైన్లోకి రండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. నీ భర్త ఎవరు? నీ భర్త ఎవరు? చదవాలి 2వ వచనం. నీ భోజనం చుట్టూ నీ పల్ల ఒలివ మొక్కలైతే నీ భర్త ఎవరు? స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒలివ పిల్లలంట. ఏ పిల్లలక్క?
అక్క ఏ పిల్లలు మన పిల్లలు? ఒలీవ చెట్టు ఎవరికి సూచన? ఒలీవ చెట్టు ఎవరికి సూచన? అక్క ఒలీవ చెట్టు ఎవరికి సూచన? స్తోత్రం, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈరోజు 3వ రోజు మీటింగ్ క్లోజ్ అయిపోవచ్చింది, టైం లాస్ట్కి వచ్చేసాను, ముగిస్తున్నా. ఒలీవ పిల్లలు, ఒలీవ మొక్కలు అంటే ఎవరు? ఒలీవ చెట్టు ఎవరు సూచన? కీర్తన 52:8, కీర్తన 52:8, కీర్తన 52:8, కీర్తన 52:8. నేనైతే మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఒలీవ చెట్టు ఎవర్రా చెప్పరా? మన పిల్లలు. ఒలీవ చెట్టు ఎవరు? మన భర్త అనుకోండి, ఒకవేళ అనుకోండి, తప్పేంలే. నీవు ద్రాక్ష ఒలీవ అయితే, ఒలీవ చెట్టు నీ పిల్లలు అయితే నీ ఇల్లు ఎలా ఉంటది? ఆనందంగా ఉంటది. అన్నం పెడుతున్నావా? నీ పిల్లలతో పాటు కూర్చుని తింటున్నావా? నీ భర్త తినకుండా వెళ్ళిపోయి మంచం మీద కొనుక్కుంటున్నాడా? నీ భార్య ఎలిగి నీ పక్కింటికి వెళ్ళిపోతుందా? పక్క రూములోకి వెళ్ళిపోతుందా? కొంతమంది కుటుంబాలలో అన్నం పిల్లలు వేసుకుని తింటున్నారు, తల్లిదండ్రులు వేయరు, కూర్చోరు. బల్ల చుట్టూ ఒలీవ మొక్కల్లాగా కూర్చోవాలి, కూర్చోవాలి. నీ భోజనం బల్ల చుట్టూ, నీ పిల్లలు ఒలీవ మొక్క. ఒలీవ మొక్కల మధ్యలో ఒలీవ చెట్టు వలె, ద్రాక్ష చెట్టు వలె ఎంత ఆనందంగా ఉండాలి. దేవుడు అంటున్నాడు, ఇది నిజమైన ఆత్మీయ జీవితం కలిగిన బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళని నేను దీవిస్తాను. ఎవరిని దీవిస్తాను చెప్పండి? ఎవరిని దీవిస్తాను? వీరిని నేను దీవిస్తాను, ఇలాంటి వాళ్ళని దీవిస్తాను. అంతేగాని పిల్లలను పట్టించుకోకుండా, భర్తను పట్టించుకోకుండా, భార్యను పట్టించుకోకుండా, ఒలీవ మొక్కలు వదిలేసి, ద్రాక్ష చెట్టు వదిలేసి ఒంటరిగా బ్రతుకుతున్న కుటుంబాలకు దేవుడు రాత్రి మాట్లాడుతున్నాడు, నువ్వు దీవించబడలేవు. నువ్వు సియోనులో నుండి దేవుడిని దీవించబోతున్నాడు. ఈ 3వ రాత్రి నీ కుటుంబం ఆత్మీయ కుటుంబం. నీ కుటుంబంలో ఒక దర్శనం ఉంది, నీ కుటుంబం ఒక ఒలీవ చెట్టు ఉంది, నీ కుటుంబంలో ఒక ద్రాక్ష చెట్టు ఉంది. నీ ఇంట్లో దేవుడు సింహాసనం వేసుకుని కూర్చుంటాడు. అందరి ఎదుట నీ భర్తతో మాట్లాడతాడు, నీ భార్యతో మాట్లాడతాడు, నీ పిల్లలతో మాట్లాడతాడు. ఇది ఆనందకరమైన కుటుంబం. ఈ కుటుంబంలో చింతలుండవు, కన్నీళ్ళుండవు, బాధలుండవు, వేదన ఉండదు. అందరూ 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 సమాధానంతో కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నీ ఇంట్లో ఎలా ఉండాలి? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భార్యవైతే నువ్వు ఎలా ఉండాలి? పిల్లలైతే నువ్వు ఎలా ఉండాలి? ఈరోజు భార్య భర్తలు కలిసి నేను మీకు చెప్పబోతున్న మాట సీక్రెట్ ఏంటంటే, మీరు ఏమైనా వాళ్ళు అరుచుకోవాలంటే, తిట్టుకోవాలంటే అందరూ పునుకుందరు, తిట్టుకోండి. ప్రైజ్ లార్డ్. అప్పుడు చూసుకోండి 6 లేదా 4 కొట్టుకో. హల్లెలూయా. వాళ్ళ ముందే అన్నమనుకో, వాళ్ళు వింటారు, వాళ్ళు ఇన్ని అంటారు, ఓహే అని అంటారు. గుర్తుపెట్టుకోండి, స్తోత్రం చెప్పండి. ఆ మధ్యన ఒక ఆమె చెప్పాను, అమ్మా మీ ఆయన్ని యజమానుని పిలవాలి తల్లి అని చెప్పాను. ఏంటి అంది? యజమానుని పిలవాలి అన్న. ఓహో అని అంది. ఆ రోజు ఆ బాలుడు కోటదాకా వచ్చాడు, ఇంటికి ఏమొచ్చాడు? కోటదాకా వచ్చాడు. ఏమో ఎదురుపోయింది, యజమానుడా అంది. రోజు పేరు ఉడిపించి తరివి యజమాని అన్నమేంది అది డౌట్ వచ్చి, మా ఇల్లేనా ఇది మా ఇల్లేనా అది నేనేనా? నువ్వే యజమానుడా అంది. ఏమైంది నీకు అన్నది. నాకేం కాలండి. ఆయన కోపం వచ్చింది. నువ్వు చర్చికి పోతా కొత్త నన్ను యజమానుడు అంటావా అని చెప్పి లాగొచ్చి దేవుడిని దీవించిన కాకండి. ఏంది నన్ను దీవించిన కాక అంటున్నావు అని చెప్పి స్తోత్రం కలుగును కాక అంటుంది. ఆ లోపల ఆయన దిగిపోయింది అని చెప్పాడంట. ఏ చర్చికి పోతావా అన్నాను. కందుకూరు చర్చికి పోతున్నానంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం ఎలా ఉండాలి చెప్పండి? దీవెనకరంగా మారాలి. దేవుడు ఈ మాటలు దీవించును గాక. మొదటి సందేశం, మనం ఆత్మీయ జీవితానికి లోబడాలి. నెంబర్ 2 సందేశం, మన పిల్లలు మన కుటుంబాలన్నీ కూడా 2 సందేశంలో ఏముంది? పాపని లోకముని విడిచిపెట్టి పరిశుద్ధ బ్రతకాలి. 3 సందేశం ఎలా ఉండాలి? మన కుటుంబంలో ఇక్కడ ఈ రోజు నుంచి ఒక షెడ్యూల్డ్ అంటే షెడ్యూల్డ్ అంటే మీకు తెలుసా? షెడ్యూల్డ్ అంటే తెలుసా మీకు? టైం లోక 2 చదువు. లోక సువార్త 22:39 చదవండి. 22:39
ఒక షెడ్యూల్ పెట్టుకుందాం ఈ రోజు నుంచి. 22:39 లోక 22:39. పక్క వాళ్ళు చేయబో, నీ పక్క వాళ్ళు, నీ పిల్లలు, నీ బంధువులు ఎవరంటే వాళ్ళు చేయబట్టుకో. ఇదిగో ఈ రోజు నుంచి మన షెడ్యూల్డ్ అనండి, మన షెడ్యూల్డ్ రేకుల షెడ్డు. స్తోత్రం చెప్పండి. ఇది కాదులే చెప్తుంది, మన షెడ్యూల్డ్, మన వాడుక. అదేనా షెడ్యూల్డ్ అంటే? వాడుకేనా? అదే మన వాడుక. మన కుటుంబం కలిసి అన్నం తినాలి, మాట్లాడుకోవాలి, ప్రార్థన చేయాలి, మందిరానికి వెళ్ళాలి. ఇది మన షెడ్యూల్డ్, ఇది మన షెడ్యూల్డ్. దేవుడు దీన్ని దీవించును గాక, దేవుడు దీన్ని దీవించును గాక. రోజు ఒక్కసారైనా నీ భర్తతో, నా భర్తతో నేను మాట్లాడుకోవాలి. రోజు ఒక్కసారైనా నా భార్యతో నేను మాట్లాడుకోవాలి. అంటే మీరు మాట్లాడుకోరని కాదు, మాట్లాడుకోరు, కొంతమంది మాట్లాడుకోరు. ఇదే డ్యూటీ, మాట్లాడుకున్నాం గాక. ప్రతిరోజు ఒకసారైనా మన పిల్లతో మనం మాట్లాడుకుందాము గాక. మనం అందరం కలిసి మన వాడుక ఆత్మ పొందుకుందుము గాక, ఆత్మ పొందుకుందుము గాక, ఆత్మ పొందుకుందుము గాక, ఆత్మ పొందుకుందుము గాక. మన మధ్యలో యేసయ్య కూర్చును గాక. అందరం కలిసి కుటుంబం అంతా కలిసి భోజనము చేద్దుము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఇది నీ షెడ్యూల్డ్, నీ వాడుక. ఓకేనా? మీ పిల్లలందరికీ నేను ఇప్పుడు అందరు అభిషేకించబడబోతున్నారు ఈరోజు. స్తోత్రం చెప్పండి. మీరు కూడా అభిషేకించబడబోతున్నారు. స్తోత్రం. ఎంతమంది స్నానం చేసి వచ్చారు? తల స్నానం చేసిన వాళ్ళు, ఉపవాసం ఉన్నవాళ్ళు, ఎమ్మడ తెచ్చిన సెకండ్ కూడా లేట్ చేయకుండా ఉపవాసం ఉన్నవాళ్ళు భలే ఎత్తారు, టక్కున ఎత్తారు. ఉపవాసం ఎత్తండి. ఎంతమంది అభిషేకించబడాలి ఈ రోజు నుంచి? నీ పిల్లల కోసం నువ్వు బాధ్యత తీసుకొని ప్రార్థన చేస్తున్నావు. 2 దినాల నుంచి నేను ఏడుస్తున్నాను, 3 దినాల నుంచి ఏడుస్తున్నాను. మీ పిల్లలు దేవుని పిల్లలండి. హల్లెలూయా. ఒక్కసారి మోకరింపజేస్తావా? నా లైవ్ మోకరింపజేస్తావా? మీ పిల్లలతో పాటు నీ పిల్లలందరూ మోకరింపజేస్తావా? కూటమేమైపోలా. అందరూ హల్లెలూయా.